కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ బాధ్యత. రచన శ్రీమతి గంపా శ్రీదేవి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీమతి గంపా శ్రీదేవి బిఏ బిఈడి చదువుకున్నారు. ఉపాధ్యాయురాలు, అనకాపల్లి వాస్తవ్యురాలు. 8వ తరగతిలో అమ్మ మనస్సు కథ రాశారు. అచ్చయిన మొదటి కథ అమ్మ కోరిక 2022 సంవత్సరం మే నెలలో ధర్మశాస్త్రం అనే పత్రికలో వచ్చింది. ఇప్పటికీ 28 కథలు రాశారు. సుమారు 150కి పైగా కవితలు, 10 నాటికలు, 20 పాటలు, 10 వ్యాసాలు పైగా, 10 ప్యారడీలు, 20 గేయాలు రాశారు. 5 శతకాలు రాశారు, 4 ముద్రించారు. 2023 సంవత్సరంలో విశాఖ దాసరి కల్చరల్ అకాడమీ వారితే నందమూరి తారక రామారావు స్మారక పురస్కారం, ANS 24 టీవీ ఛానల్ ఉగాది మహానంది పురస్కారం, కాకతీయ మహానంది పురస్కారం, అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమాఖ్య వారిచే ఆంధ్రరత్న 2023 బిరుదు పొందారు. విశ్వం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే ఆచార్య దేవోభవ పురస్కారం పొందారు. వివిధ సాహితీ సంస్థలు ఇచ్చిన ప్రశంసా పత్రాలు, అభినందన పత్రాలు వీరి సొంతం. అమ్మా నాన్నలకు నమస్కారాలు. మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? టైంకి మందులు వేసుకుంటున్నారా? ఇంకా పనిలోకి వెళ్తున్నారా? జీవితంలో చాలా భాగం కష్టపడ్డారు. మీ కష్టమంతా నా కోసమే కదా. మీ కష్టానికి తగిన ఫలితం వచ్చి ఇప్పుడు నేను మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాను. ఇకనైనా పనిలోకి వెళ్ళడం మానేసి ఇంట్లోనే ఉంటూ నేను పంపిస్తున్న డబ్బుతో అన్ని ఖర్చులు పెట్టుకుంటూ విశ్రాంతి తీసుకోండి. జీవితంలో చాలా వరకు నా కోసం కష్టపడిన అమ్మా నాన్నలను ఇప్పుడు నేను సుఖపట్టగలుగుతున్నాను అనే సంతృప్తిని నాకు ఇవ్వండి. కొడుకు రాసిన ఉత్తరం చదువుతూ మధ్యలోనే కన్నీటి పర్యంతమైంది పార్వతమ్మ. అవి బాధతో వస్తున్న కన్నీళ్లు కావు, ఆనందంతో వస్తున్న కన్నీళ్లు. నా కొడుకు ఎంత ఎదిగిపోయాడు, ఎన్ని మాటలు చెప్తున్నాడు అనుకుంది. ఒక్కసారిగా పార్వతమ్మ ఆలోచనలు వెనుకకు వెళ్ళాయి. జీవితంలో జరిగినవన్నీ, ముఖ్యంగా కొడుకు విషయం ఒక కథలాగా అనిపించింది ఆమెకు. ఆ విషయం ఎవరైనా కథలాగా రాస్తే ఇలాగే ఉంటుంది కదూ అని తనలో తనే అనుకుంటూ గతాన్ని తలుపులోకి తెచ్చుకుంది. రామనాథపురంలో రాములయ్య, పార్వతమ్మ అనే భార్యాభర్తలు ఉండేవారు. వారు చాలా పేదవారు. వారికి గణేష్ అనే 2 ఏళ్ల కొడుకు ఉండేవాడు. ఆ భార్యాభర్తలిద్దరూ శంకరయ్య అనే సంపన్నునింట్లో పనిచేసేవారు. గణేష్ని ఇంటి దగ్గర చూసేవారు ఎవరూ లేక వాణ్ణి కూడా వాళ్లతో పాటే పనిలోకి తీసుకెళ్లిపోయేవారు. అమ్మ నాన్న పనిచేస్తుంటే వాడు వాళ్ళ వెంట అటు ఇటు తిరుగుతూ కాలం గడిపేవాడు. కాలక్రమంలో గణేష్కి 5 సంవత్సరాలు వచ్చాయి. తల్లిదండ్రులతో పాటు చిన్న చిన్న పనులు కూడా చెయ్యాలనే ఊహ వాడిలో అప్పుడప్పుడు మొదలవుతోంది. ఒకరోజు తల్లి వెంట తిరుగుతున్న గణేష్ని యజమాని చూసి ఆ అబ్బాయి ఎవరని పార్వతమ్మని అడిగాడు. పార్వతమ్మ భయపడుతూ, నా కొడుకే అయ్యగారు, ఇంటి దగ్గర చూసేవాళ్ళు ఎవరూ లేరని ఇక్కడికి తీసుకొచ్చానయ్యా, క్షమించండి అయ్యా, రేపటి నుంచి తీసుకురానయ్యా అని చాలా దీనంగా చెప్పింది. శంకరయ్య ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు గణేష్ని ఇంటి దగ్గరే విడిచిపెట్టి చిన్న గిన్నెలో అన్నం కలిపిపెట్టి ఆకలేస్తే ఆ అన్నం తినమని, ఎక్కడికి వెళ్లకుండా ఇంటి దగ్గరే కూర్చుని నిద్రొస్తే వరండాలో పడుకోమని, ఇంటి తాళం తీసి ఉంచితే ఎవరైనా ఇంట్లోని వస్తువులు తీసేస్తారేమో అనే భయంతో ఇంటికి తాళం వేసి గణేష్ని జాగ్రత్తగా ఉండమని చెప్పి పార్వతమ్మ, రాములయ్య పనికి వెళ్ళిపోయారు. కొడుకుని తీసుకుని తన దగ్గరికి రమ్మని శంకరయ్య పార్వతమ్మ కబురు పెట్టాడు. పార్వతమ్మ భయపడుతూ వెళ్లి తన కొడుకుని తీసుకురాలేదని, ఇంటి వరండాలనే ఆడుకోమని చెప్పి ఇంటి దగ్గరే ఉంచేసి వచ్చానని చెప్పింది. రేపటి నుండి నీ కొడుకుని తీసుకొస్తేనే నువ్వు రామలయ్య పనిలోకి రండి, లేకపోతే రావద్దు అన్నాడు శంకరయ్య. ఊహించని తన యజమాని మాటలకు కంగుతింది పార్వతమ్మ. 5 సంవత్సరాలైనా నిండిన తన కొడుకు ఏ పని చేస్తాడు? తమలాంటి పేదవాళ్లకు కొడుకుగా పుట్టినందుకు వాడికి కూడా కష్టాలు మొదలవుతున్నాయని బాధపడింది. సాయంత్రం అయ్యాక ఇంటికి వెళుతున్నప్పుడు తన భర్తకు విషయం చెప్పింది. పిల్లాడి చేత పని చేయిస్తే మనం కూడా పని మానేద్దాం అంది. పార్వతమ్మ మాటలకు రాములయ్య ఒప్పుకోలేదు. ఈ యజమాని కాబట్టి మనకి నెల అయ్యేసరికల్లా జీతం ఖచ్చితంగా ఇస్తున్నాడు. ఇంకెవరి దగ్గరైనా చేస్తే జీతం సరిగ్గా ఇవ్వరు. ఎంత పని చేసినా ఏదో విధంగా సాధిస్తూనే ఉంటారు. కొంతమంది యజమానులు పని వాళ్ళని చులకనగా చూస్తారు. కానీ మన యజమాని ఎప్పుడూ అలా చూడలేదు. ఏది ఎలా జరిగితే అలాగే జరుగుతుంది. రేపు మనం గణేష్ని తీసుకుని పనిలోకి వెళ్దాం అన్నాడు. ఆ రాత్రి పార్వతమ్మకి నిద్ర పట్టలేదు. గణేష్ చిన్ని చిన్ని చేతులతో పనులు చేస్తున్నట్టు, తర్వాత చేతులు నొప్పిని ఏడుస్తున్నట్టు ఏవో పిచ్చి ఆలోచనలు ఆమెలో కలిగాయి. ఆ మర్నాడు గణేష్ని తీసుకుని పనిలోకి వెళ్లారు రాములయ్య, పార్వతమ్మలు.
కొంతసేపు అయ్యాక శంకరయ్య గణేష్ను తన దగ్గరికి తీసుకురమ్మని పార్వతమ్మకు రాములయ్యకు కబురు పెట్టాడు. యజమాని ఏమి చెబుతాడో అని భయపడుతూనే కొడుకుని తీసుకుని యజమాని దగ్గరికి వెళ్ళింది పార్వతమ్మ. వెళ్లేసరికి అక్కడ ఏదో పూజా కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేసి ఉన్నాయి. పురోహితుడు కూడా ఉన్నాడు. వీళ్ళని చూడగానే శంకరయ్య గణేష్ని దగ్గరికి తీసుకుని కొత్త బట్టలిచ్చి పార్వతమ్మని వేయమన్నాడు. పార్వతమ్మకి ఏమీ అర్థం అవ్వలేదు. కానీ యజమాని చెప్పాడు కదా అని గణేష్కి కొత్త బట్టలు వేసింది. వెంటనే గణేష్ని కూర్చోబెట్టి వాడి చేత పూజ చేయించి పిల్లలకి మొదటి గురువు తల్లేనని పార్వతమ్మ చేత గణేష్కి అక్షరాభ్యాసం చేయించాడు శంకరయ్య. తర్వాత పాఠశాల ప్రధానోపాధ్యాయుని పిలిపించి ఈ రోజు నుంచి గణేష్ పాఠశాలకు వస్తాడని, వాడి చదువుకు అయ్యే ఖర్చు అంతా తనే పెట్టుకుంటానని, వాళ్ళ తల్లిదండ్రులని మీరు ఏమీ అడగవద్దని చెప్పాడు శంకరయ్య. యజమాని ఇలా చేస్తాడని ఊహించిన రాములయ్య పార్వతమ్మలు ఏమి చెయ్యాలో తెలియక కళ్ళ వెంట ఆనంద బాష్పాలు కారుతూ ఉండగా 2 చేతులు జోడించి యజమాని వైపు చూస్తూ ఉండిపోయారు. తన దగ్గర పనిచేసేవారి పిల్లల బాధ్యత తనదిగా భావించిన శంకరయ్య ముఖం ఎంతో సంతృప్తితో, సంతోషంతో మరింత కాంతివంతమైంది. మీరింతవరకు బాధ్యత కథ విన్నారు. రచన శ్రీమతి గంప శ్రీదేవి, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ సహర్ వీక్లీ 2024 సంవత్సరం జనవరి 26వ తేదీ సంచికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి